మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ లేదని చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, శంకరి, వైసీపీకి చెందిన అంబటి రాయుడు ఇప్పుడు ఉదయం పూట తాను వైసీపీ నుంచి వైదొలుగుతున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ట్విట్టర్ లో పెట్టిన తర్వాత అది వైసీపీకి ఒక పెద్ద షాక్ గా భావించవచ్చు. ఆయన షాక్ నుంచి తేరుకోకముందే అదే పార్టీకి చెందిన ఎంపీ నర్సాపేట, ప్రస్తుతం నర్సాపేట నుంచి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పార్టీ అధిష్టానం పిలిచి వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆయనకి సూచించారు. అయితే తాను నర్సాపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు నుంచి పోటీ చేయలేనను కరాఖండిగా స్పష్టంగా డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన రావడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత అవి చేర్పులు మార్పులు ఉండవు, అది తిరిగి ఆయన ఎదురు సమాధానం చెప్తే ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయక తప్పదని కూడా వైసీపీ శ్రేణులు నేతలు అయితే భావిస్తున్నారు. మరి అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తన నర్సాపేట అయితే పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయడనే కోణంలో ఆయన తన సన్నిహితులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత అతను పార్టీలో ఉంటారా లేక పార్టీ నుంచి బయటికి వెళ్తారనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. శంకరి.